ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. కార్తీక దామోదరుడికి నమస్కరిస్తూ కార్తీక పురాణం 2వ రోజు. కార్తీక మాసానికి దామోదర మాసం అని కూడా పేరు. కార్తీక దామోదరుడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. కృష్ణావతారంలో శ్రీమన్నారాయణుడికి దామోదరుడు అని పేరు. ఆ పేరు ఎందుకు వచ్చింది, కార్తీక మాసానికి దామోదర మాసం అని ఎందుకు పేరు అనేది ముందు ముందు చెప్పుకుందాం. ఎందుకు అంటే ఈ రోజు పారాయణ విషయం కొంచెం పెద్దది, అందుకని మనం కాస్త చిన్నగా ఉన్న రోజు ఈ వివరాలు చెప్పుకుందాం. ఈ కార్తీక మాస మహత్యము విన్నంతనే మనోవాక్కాయ కర్మల చేత చేయబడినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని కార్తీక పురాణం చెప్తుంది. అంటే మనసుతో మనం చేసే ఆలోచన కానీ, దేహంతో చేసే కర్మ కానీ, మాటతో ఎదుటి వారిని పెట్టే బాధ వలన కలిగే పాపం కానీ అన్ని కూడా నశిస్తాయి అని దీని యొక్క అర్థం. అయితే కార్తీక మాసంలో శివుడికి ప్రీతి అయినటువంటిది సోమవార వ్రతం. సోమవారం నాడు చేసే పూజా విధానం. సోమవార వ్రతానికి ముఖ్యమైనది ఉపవాస విధానం. ఈ ఉపవాసం 4 విధాలుగా ఉంటుంది. ఒకటి ఉపవాసం అంటే పూర్తి ఉపవాసం, రోజు మొత్తం కూడా భోజనం చేయకుండా ఉండడం. రెండవది పగలు భోజనం చేసి రాత్రి భోజనం లేకుండా ఉండడం. నక్తం అంటే పగలంతా భోజనం చేయకుండా రాత్రికి చేయటం. ఛాయా నక్తం అంటే సాయంకాలం వరకు ఏమీ తినకుండా ఉండి పూర్తిగా సూర్యాస్తమయం కాకముందు నీడ పడే సమయంలో అంటే సాయంకాలం 4:30కి భోజనం చేస్తే దాన్ని ఛాయానక్త భోజనం అంటారు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏకభుక్తం చేయవచ్చు. ఏకభుక్తం చెయ్యాలి అంటే ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి లేదా భోజన సంభారాలను సమర్పించి మధ్యాహ్నం భోజనం చేయవచ్చు. నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర మండలాన్ని దర్శించుకుని అప్పుడు భోజనం చేయటం. ఈ విధానంలో సోమవారానికి విశేషమైనటువంటిది నక్త భోజనం. అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివుడికి అభిషేకం చేసుకుని శివాలయానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకుని నక్షత్ర మండలాన్ని దర్శించి భోజనం చేయటం. ఈ సోమవార వ్రతాన్ని భర్త లేని స్త్రీలు పాటిస్తే కనుక ఇంకా ఏ జన్మలోనూ ఐదోతనానికి దూరం కారు అని చెప్తున్నారు పెద్దలు. అంతేకాకుండా ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఒక్క కార్తీక సోమవార వ్రతం చేస్తే అవన్నీ నశించి శివ కటాక్షాన్ని పొందుతారు అని చెప్తోంది కార్తీక పురాణం. అయితే దీనికి సంబంధించిన కథే ఈ 2వ రోజు కార్తీక పురాణ పారాయణ కథ. సౌరాష్ట్ర దేశంలో మిత్రశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా నిష్ఠాగరిష్ఠుడు, వేదాంగ పండితుడు, సజ్జనుడు, దయాహృదయం గలవాడు. అయితే అతని భార్య మాత్రం అసలు ఏ నిష్టలు లేనిది, నియమాలు లేనిది, కాస్త కూడా దేవుడి పట్ల భక్తి కానీ జీవితం పట్ల భయం కానీ లేనటువంటి ఒక భయంకరమైన వ్యక్తి. ఆమె పేరు కర్కశ. ఆమె చాలా అందమైంది. ఆమె భర్తకి ఆమె అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమగా చూసుకునేవాడు. అన్ని ధర్మాలని పాటించే మిత్రశర్మ గృహస్థ ధర్మాన్ని కూడా చాలా గొప్పగా పాటించాలనే ఉద్దేశంతో ఉండేవాడు. భార్య పట్ల ప్రేమానురాగాలు, ఇష్టము కలిగి ఆమెతో కలిసి ఉండటాన్ని కోరుకునేవాడు. అయితే ఈ కర్కశ మాత్రం మితిమీరిన కామవాంఛతో ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకొని వారు ఇచ్చే ధనానికి, పట్టు వస్త్రాలకి, బంగారానికి లొంగిపోయి మితిమీరిన వాంఛతో ఎవరితో పడితే వాళ్లతో కామవాంఛ తీర్చుకుంటూ అత్యంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేది. అలాంటి తనతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి ఒక రోజు ఒక సలహా చెప్పాడు. మనిద్దరికి ఉన్న ఈ సంబంధానికి ప్రతిరోజు మనం కలవటానికి నీ భర్త మిత్రశర్మ అడ్డుగా ఉన్నాడు, అతన్ని చంపేయి అని సలహా ఇచ్చాడు. ఆమె కూడా ఇతనితో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేక భర్తతో మంచిగా ప్రవర్తించి ఒకరోజు కర్కశ మిత్రశర్మతో చాలా మంచిగా అనురాగంగా ప్రవర్తించి అతని కోరికను తీర్చి అతనితో అనురాగంగా మెలిగింది. అతను భార్యతో ఆనందాన్ని అనుభవించి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. మిత్రశర్మ గాఢ నిద్రలో ఉండంగా చూసి కర్కశ ఒక బండరాయితో అతని తల పగులుగొట్టి చంపేసింది. అంతేకాకుండా భర్త శవాన్ని తీసుకువెళ్లి ఒక పాడుబడిన నూతిలో పారేసింది. అత్తమామల్ని విడిచి దూరంగా వెళ్లిపోయింది. ఇక ఇచ్ఛానుసారంగా స్వేచ్ఛానుసారంగా జీవితం సాగించింది. తనకు ఇష్టమైన వారితో జీవితాన్ని కొనసాగించటం, డబ్బు, విలాసవంతమైనటువంటి జీవితం, ఎంతో యథేచ్ఛగా స్వేచ్ఛ
స్వేచ్ఛగా విలాసవంతంగా జీవించింది. ఒక్కనాడు కూడా హరినామస్మరణ చేయలేదు, హరిని తలువలేదు. శ్రీహరి యొక్క పూజ కాని, అర్చన కాని, శివుడికి అభిషేకం కాని, శివనామస్మరణ కాని ఆమెకి తెలియనే తెలియదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆమె యవ్వనం ముసలితనంగా మారింది, వృద్ధురాలైంది, అనేక రోగాల పాల్పడింది. వీపు మీద రాచపుండు పుట్టింది. ఆ పుండులో పురుగులు పడ్డాయి. భయంకరమైన రూపం ఏర్పడింది. ఎవ్వరు దగ్గరికి కూడా రాలేనటువంటి దుర్గంధం ఆమె శరీరం నుంచి రావడం మొదలుపెట్టింది. అలాగా కుళ్ళి కుళ్ళి కృషించి నశించి ఆవిడ చనిపోయింది. యమభటులు వచ్చి యమలోకానికి తీసుకుని వెళ్లారు. యముడు ఆవిడికి శిక్షలు విధించాడు. భగభగ మండుతున్నటువంటి స్తంభాన్ని కౌగిలించుకోమని శిక్షను జారీ చేశాడు. అలాగే ఆవిడ చెవులలో సీసం కరిగించి పోశారు. ఇంకా అనేక రకాలైన భయంకరమైనటువంటి శిక్షలను ఆమెకు వేశారు. ఈ శిక్షలన్నీ అనుభవించిన తర్వాత 15 జన్మలు కుక్కగా జన్మించింది. 15వ జన్మ వచ్చింది. ఆ 15వ జన్మలో ఒక విచిత్రం జరిగింది. ఏంటి అంటే, కుక్కగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో తింటూ, వాళ్ళు కొట్టే దెబ్బలు పడుతూ, వాళ్ళు అసహించుకుంటే, అవమానిస్తూ ఉంటే, చీచి అని కొడుతూ ఉంటే అవన్నీ భరిస్తూ తిరుగుతూ ఉంది. కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాస సోమవారం నాడు ఈ కుక్క ఎవ్వరింటికి పోయినా దానికి ఏమీ దొరకలేదు. ఎందుకనంటే కార్తీక సోమవారం నాడు అందరూ సాధారణంగా ఉపవాసం ఉంటారు. పగలంతా ఎవ్వరూ ఏమీ తినరు కాబట్టి వంట చేసుకోరు. ఈ కుక్క కర్కశకి ఏమీ దొరకలేదు. అలా తిరుగుతూ తిరుగుతూ సాయంకాలం అయింది. సాయంకాల సమయంలో ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళింది. ఆ బ్రాహ్మణుడు చాలా నిష్ఠాగరిష్ఠుడు. శివుడి పట్ల భక్తి, అనురాగము, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. పగలంతా ఉపవాసం ఉండి ఇంట్లోని శివలింగానికి అభిషేకం చేసుకుని సాయంత్రం బయలుదేరి శివాలయానికి వెళ్ళాడు. శివ దర్శనం చేసుకున్నాడు. బయటికి వచ్చే నక్షత్ర మండలాన్ని దర్శించాడు. ఇంటికి వచ్చాడు. తన నిష్ఠలో భాగంగా అన్నాన్ని బయటకు తీసుకువచ్చి బలిపెట్టాడు. అంటే ఏ జంతువైనా వచ్చి తింటుంది అని ఒక పళ్ళెంలో భోజనాన్ని పెట్టి బయట పెడతారన్నమాట. ఆ పెట్టిన తర్వాత మాత్రమే వీళ్ళు భోజనం చేస్తారు. అది ఒక నియమం. అలా నియమాన్ని పాటించి ఆ బలిని బయట పెట్టి ఇతను లోపలికి వచ్చాడు. ఈ కుక్క కర్కస ఆ బలి భోజనాన్ని తిన్నది. ఆ బలి భోజనాన్ని తినగానే దానికి పూర్వజన్మ స్మృతి కలిగింది. అంటే పూర్వజన్మలలో తను ఎటువంటి పాపాలు చేసింది, ఎలాంటి జన్మలెత్తింది, ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని బాధలు పడింది అన్ని దానికి గుర్తొచ్చింది. వెంటనే, ఓ మహాత్మా నన్ను రక్షించు, ఓ విప్రోత్తమ నన్ను కాపాడు అంటూ బయట నుంచి అరవటం మొదలుపెట్టింది. ఎవరు ఈ విధంగా అరుస్తున్నారు అంటూ ఆ పురోహితుడు బయటకొచ్చాడు. ఓ నువ్వా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడగలుగుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఏమో తెలియదు, నాకు కూడా మాట వచ్చింది, కానీ పూర్వజన్మ స్మృతి కలిగింది నాకు. ఆ విషయం చెప్తా విను అంటూ తన గురించి తను చెప్పింది. నేను చాలా పాపాత్మురాలని, నా భర్త చాలా మంచివాడు, బ్రాహ్మణుడు, నేను బ్రాహ్మణ జాతి స్త్రీనే, కానీ నా కామవాంఛల వల్ల వర్ణసంకరం చేశాను. అనేక మంది పురుషులతో నేను శృంగారాన్ని నడిపాను. ఆ కామవాంఛ వల్లనే నా భర్తను చంపేశాను. ఆ విధంగా నేను యమలోకానికి వెళ్లి అనేక కష్టాలు పడి 15 జన్మలుగా ఈ కుక్క జన్మ ఎత్తుతూ ఉన్నాను అని తన గురించి చెప్పింది. నాకు ఈ పూర్వజన్మ స్మృతి ఎలా కలిగింది అని విప్రుణ్ణి అడిగింది. అప్పుడు ఆ విప్రుడు దానికి సమాధానం చెప్పాడు. ఈ రోజంతా నేను ఉపవాసం ఉండి నేను పెట్టిన బలిని నువ్వు తిన్నావు కనుక శివ కటాక్షం వల్ల నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది అని చెప్పాడు విప్రుడు. ఓ విప్రోత్తమ, నీవు మహాపుణ్యాత్ముడివి, నాకు ఈ కుక్క జన్మ నుంచి విముక్తి ప్రసాదించు అంటూ కంట నీరు పెట్టుకుంది. దానిని చూసి జాలిపడిన విప్రుడు ఒక సోమవారం యొక్క పుణ్యఫలాన్ని దానికి ధారపోశాడు. ఆ కుక్క వెంటనే విముక్తి పొంది కుక్క దేహాన్ని విడిచి కాంతివంతమైన, మంచి అద్భుతమైన, సౌందర్యవంతమైన దేహాన్ని పొందింది. అంతేకాకుండా చక్కటి పట్టు వస్త్రాలను, ఆభరణాలను ధరించి అద్భుతమైన సౌందర్యంతో శివుడి యొక్క పిలుపు మేరకు కైలాసానికి వెళ్లిపోయింది. ఇది కార్తీక సోమవారం యొక్క వ్రత మహత్యం. ఒక్క సోమవార వ్రతాన్ని అన్ని పాపాలు చేసిన కర్కశకి ధారపోస్తేనే దాని జన్మ పునీతమైంది, శాపం విముక్తి అయింది. అంటే నిజంగా కార్తీక మాసం అంతా శివనామస్మరణ, విష్ణునామస్మరణ చేస్తూ కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ సోమవార వ్రతాన్ని పాటించే వాళ్ళకి ఎలాంటి పుణ్యలోకాలు కలుగుతాయో, ఎలాంటి ఉత్తమ గతులు కలుగుతాయో మీ అందరికీ అర్థమైంది కదా. కాబట్టి కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని 3వ రోజుని రేపు చెప్పుకుందాం. ఈ 2వ రోజు యొక్క ఫలంగా ఆ శివకేశవ కటాక్షం అందరికీ అందాలని ఆశిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు.